అందరికీ నమస్కారం. సో ఉషా ముల్పురీస్ కిచెన్ గురించి మనం చాలా సందర్భాల్లో విన్నాం. ఈ మధ్య డిజిటల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తూ చూసాం. ఎక్కడుంది అసలు ఈ కిచెన్ అని వెతుక్కుంటూ నేను బయలుదేరి వాళ్ళు ఇక్కడికి వచ్చాను. ఉష గారు చాలా బిజీగా ఉన్నారు, కానీ ఆవిడని డిస్టర్బ్ చేసి బయటికి ఆవిడ క్యాబిన్లోంచి బయటికి తీసుకొచ్చి కిచెన్లోంచి బయటికి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టాం. కాసేపు కబుర్లాడి తెలుసుకుందామని చెప్పి. ఉష గారు నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మంచి బిజీ టైంలో చాలామంది ఉన్నారు ఇక్కడ రెస్టారెంట్కి వచ్చారు, డిస్టర్బ్ చేసాం, పర్లేదు? అలా ఏమీ లేదండి, మీరు రావటమే మాకు అసలు చాలా ఇది మొన్నే అయింది, మళ్ళీ తర్వాత వెంటనే వచ్చారు అంటే నాకు చాలా ఒక పాజిటివ్నెస్ ఉందండి బాగా. ఫస్ట్ అసలు నాకు నాలాగా చాలామంది సాటి మహిళలు బాగా ఇన్స్పైర్ అయింది ఏంటంటే, పిల్లలు పెద్దవాళ్ళాక ఇంకా లైఫ్ ఇంతేలే చాలే అని అందరూ ఎంజాయ్ చేద్దామని కూర్చుంటారు. మీరు యాక్చువల్గా ఇంకా పని పెంచుకుని ఒక క్లౌడ్ కిచెన్ పెట్టడం, అది ఇంత పెద్ద రెస్టారెంట్ అవ్వడం, అది అయింది. సో ఎక్కడ మొదలు పెట్టాలి చెప్పండి? మీరు నాగశౌర్య గారి అమ్మగారని, ఇద్దరు ముద్దుల అబ్బాయిలకి మంచి అమ్మ అని, ముద్దుగా ఉండే అమ్మ అని అందరికీ తెలిసి ఇప్పుడు. సో చెప్పండి, ఎలా ఉంది కిచెన్, ఎలా నడుస్తుంది, లైఫ్ ఎలా ఉంది? చాలా చాలా భగవంతుడి దయ వలన, భూవారా స్వామి దయ వలన చాలా చాలా అనుకున్న దానికంటే ఎట్లా అంటే మాటల్లో చెప్పలేను, చాలా చాలా బాగా జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా ముందు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్తున్నారు. అందుకని అసలు రోజు రోజుకి ఆనందం పెరుగుతూ ఉందన్నమాట. ఇంకా ఇంకా చేయాలి, ఇంకా ఎక్కడ చేయాలి, ఇంకా కొత్త కొత్త వెరైటీలు ఏం చేయాలి, ఇదే థింకింగ్తో ఉన్నారు అనమాట. నాకు నాగశౌర్య గారు ఉంటారేమో అనుకున్నాను. ఎప్పుడైనా వస్తుంటారా? వస్తుంటాడు, తక్కువ, ఎందుకంటే వస్తే కనుక వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతారు ఫుడ్ తినకుండా అని. అవును, కానీ వస్తుంటాడు. ఇప్పుడే మనం లైట్లు పెట్టి హడావిడి చేసి మీరు ఒక సెలబ్రిటీ అయిపోయారు. అయ్యో అలా ఏం లేదండి, నేను మామూలు నార్మల్ ఒక మదర్ని, ఒక హౌస్ వైఫ్ని. అలాంటిది ఇలా నేను నా కోరికకి భగవంతుడు అనుగ్రహించి మీరందరూ నన్ను బ్లెస్ చేసి ఇంత పెద్ద అచీవ్మెంట్, మీతో నాకు ఇంటర్వ్యూ ఇప్పించారంటే భూవారా స్వామికి థ్యాంక్స్. అవును, భూవారా స్వామి కూడా చాలా ఫేమస్ అయిపోయారు, ఆయన కూడా సెలబ్రిటీ అయిపోయారు. ఆయన అసలు ఇప్పుడు సెలబ్రిటీ అండి, కాకపోతే ఆయన అలా చేయడానికి నన్ను ఎన్నుకున్నందుకు ఆయనకి థ్యాంక్స్ అండి. ఇప్పటికి వారం వారం మీరు గుడికి వెళ్ళి వస్తుంటారు? వెళ్తుంటా. ఎంత కష్టమైన వెళ్తారు కదా? బాగానండి. మొన్న నా బర్త్డేకి కూడా వెళ్ళాను. వెళ్తే అంటే అప్పటికే చెప్తున్నారు, మన ఇంటర్వ్యూ ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ అయింది కదా, భూవారా స్వామి టెంపుల్ ఎక్కడ అని అడిగితే నేను మా ఇన్స్టాలో నేను పోస్ట్ చేశాను అడ్రస్ అదంతాను. అక్కడ వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇలా బాగా వస్తున్నారమ్మా మీ పేరు చెప్పి అని. మొన్న మేము వెళ్ళేటప్పటికి అంతా జనం ఉన్నారు. వెళ్ళటం ఎంట్రీ అవటమే అందరూ మీ వీడియో చూసి వచ్చాం అన్నారు. నిజంగా భూవారా స్వామి అంత ఇది నాకు ఇచ్చినందుకు ఆయనకి మరోసారి థ్యాంక్స్ చెప్తున్నారండి. సో పిల్లలు ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా? అయిపోయినాయి, అబ్బాయిలు ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయింది. చాలా అన్యూజువల్ విషయం గతంలో మీరు ప్రస్తావించి చెప్పారు, కానీ చాలా మందికి అర్థం అవ్వలేదు. అందరూ పిల్లలు దగ్గర పెట్టుకోవాలి, కోడళ్ళు ఇంట్లో ఉండాలి, అలా గలగలా తిరిగేస్తూ ఉండాలి అని అనుకుంటే, ఇంత మంచి అత్తగారు ఏమిటి అసలు కూర్చుని ఆర్డర్ వేసి అన్నీ చేయించుకునే బదులు మీరు హాయిగా హ్యాపీగా ఉండండి పంపించేశారు, ఈవిడే వాళ్ళకి చేసి పెడతారంటే అర్థం కావట్లేదు చాలా మంది. ఆర్డర్ వేసి చేయించుకోవటం అనేది అసలు తప్పు. ఎందుకంటే మనకు ఒప్పుకున్నంత వరకు మన పిల్లలకి మనం చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే మన అమ్మలు మనల్ని అలాగే చూశారు, మనం కూడా మనకు వచ్చిన కోడళ్ళు మనం కూడా అమ్మలాగా ఉండి చూడాలని నా కోరిక. కాకపోతే ఎవరి లైఫ్ బిజీ వాళ్ళది. సో పెద్ద బాబు ఎలాగో యూఎస్లో ఉన్నాడు, చిన్నాడు వాడి ప్రొఫెషన్ వాడు వేరు, వాళ్ళ మీటింగ్స్ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. సో కలుసుకుంటాము, చక్కగా హ్యాపీగా ఉంటాము, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది అంతే. ఎవరు డిస్టర్బ్ చేసుకోము. వాడికి కుదిరినప్పుడు వాడు వస్తాడు, నాకు కుదిరినప్పుడు మేము వెళ్తాం. మిస్ అవ్వడం అట్లాంటివి ఉండవా? మిస్ అవ్వటం అంటే రోజు మాట్లాడుకుంటాం కదా, మిస్ అవ్వటం అనేది ఏమి ఉండదు. ప్లస్ ఒకటి నాకు మీరు అన్నట్టు ఒకవేళ మిస్ అయ్యేటట్టు బాగా అనిపించేదేమో, నాకు ఇంకొక కొత్త ప్రపంచాన్ని ఇచ్చాడు కదా భగవంతుడు. ఇంకా సో మొన్న బర్త్డే కూడా నాకు అసలు చాలా మెమరబుల్. చాలా అసలు ఎలా అంటే, యాక్చువల్గా శౌర్య నైట్ వస్తానన్నాడు, వద్దమ్మా నీకు కూడా షూట్ ఉంటుంది కదా, మార్నింగ్ ఎలాగో నేను టెంపుల్కి వెళ్తాను కదా అంటే, పొద్దునే నేనే వస్తాను అన్నాను. మేము వెళ్ళేటప్పటికే 6 o'clockకి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చక్కగా స్నానం చేసి పూజ చేసుకుని చక్కగా కేక్ రెడీ చేసి పెట్టారు. చక్కగా కేక్ కట్ చేసి ఒక 1/2 hour 1 hour స్పెండ్ చేసి మేము టెంపుల్కి వెళ్ళాము. ఆ తర్వాత వచ్చిన తర్వాత నైటు మా స్టాఫ్ అస్సలు వాళ్ళైతే కనుక వాళ్ళ అభిమానానికి ఇంకా నెక్స్ట్ లెవెల్. అది నేను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను, చాలా చాలా మంచి కామెంట్స్ వచ్చినాయి. కాకపోతే ఏంటంటే పాపం బాగా ఖర్చు పెట్టి చాలా కేక్ కానీ అవి కానీ తెచ్చారు. అలా అయితే మాత్రం నెక్స్ట్ టైం చేయొద్దు అని చెప్పాను, కానీ వాళ్ళ అభిమానాన్ని అలా చూపించుకున్నారు. ఈ బర్త్డే అనేది మెమరబుల్ బర్త్డే అండి నాకు. మీరు ఎంత ఫిల్మ్ ప్రొడ్యూసర్గా
ఇంకా ఇతర కొన్ని చిన్న చిన్న వెంచర్స్ చేసిన అనుభవం మీకున్నా కూడా ఇంత పెద్ద కిచెన్ నడిపించడం అంటే ఒక ఆంట్రప్రినర్ అంటే ఒక దాదాపు ఒక మీరు గృహిణి మాత్రమే కాదు అన్ని కోణాలు చూపిస్తున్నారు. ఎలా నేర్చుకున్నారు మేనేజ్ చేయడం జనం అంటే ఇంట్లో అసలు మామూలుగా పనికి వచ్చే వాళ్ళే సరిగ్గా రాకపోతే మనం చిరాకు పడిపోతాము, ఇవన్నీ అవుతుంటాయి. ఎలా నేర్చుకున్నారు మీరు? అంటే మీకు తెలియదేముంది, మన లేడీస్ అంటే ఏ పనైనా చేయగలం. మీరు చూడండి పిల్లల్ని అలా అక్కడ పెట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ రోజు 3-4 ఇంటర్వ్యూలు చేసి మిమ్మల్ని చూస్తే నాకు అట్లాగే అనిపిస్తుంది. అంటే మీకు అది ప్యాషన్ కాబట్టి మీకేం కష్టం అనిపించదు, ఇది నాకు ప్యాషన్ కాబట్టి నాకు కష్టం అనిపించదు. అంతేనా? అంతే అండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. అసలు మీరు అంటే రోజుకు 3-4 ఇంటర్వ్యూలు వాళ్ళది ఏంటో వాళ్ళ దాంట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారంటే నేనేంటో తెలుసుకుని మీరు అంత టైం స్పెండ్ చేసి అంత వాళ్ళలోకి వెళ్ళిపోయి మీరు చేస్తుంటారు. సో మీరు చాలా గ్రేట్ అని నాకు అనిపిస్తుంది. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మీ మెనూ చూస్తుంటే ఇందాక నుంచి నా కళ్ళు ఇలా చూస్తున్నా కానీ ఇక్కడికి వెళ్ళిపోతుంది. చెప్పండి, ఈ మెనూ అంతా ఎవరు డిజైన్ చేశారు? ఈ ఐడియా అసలు భలే ఉందండి. ఇక్కడే అంటే యాక్చువల్గా అండి ఇది ఫస్ట్ ఊరినే గేమ్ పజిల్ లాగా పెట్టి మామూలుగా మెనూ బుక్ లాగా చేద్దాం అనుకున్న తర్వాత నాకు ఎందుకునో నేను ఎప్పుడన్నా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆ బుక్ చూసుకునో లేకపోతే QR కోడ్ చూస్తుంటే ఏంటో అంత ఇదిగా అనిపించదు. ఇప్పుడు ఇలా పెట్టుకుంటే అటువైపు వాళ్ళు అటు చూడొచ్చు, ఇటువైపు వాళ్ళు చక్కగా చూడొచ్చు, బాగాను అంత బాగుంటుంది. ప్లస్ ఏంటంటే ఇది మనము ఇది తినేసిన తర్వాత ప్లేట్స్ తీసిన తర్వాత ఎట్లా ఉంటే మళ్ళీ తుడుస్తారు కదా, అది కొంచెం వెట్ ఉంటుంది. ఇప్పుడు మీరు అలా పెట్టుకున్నారు కదా, రాగానే అలా పెట్టుకుంటే కొంచెం ఇదిగా అనిపిస్తుంది కదా. ఇలా ఉంటే ఇది తీసేస్తామండి ఎవరికి వాళ్ళకి. అంతే. ఇప్పుడు మనది అయిపోతుంది అనుకోండి, ఇది ఫోల్డ్ చేసేసి ఇదే టేబుల్ మ్యాట్ కూడా ఇదే టేబుల్ మ్యాట్, ఇంక ఇది తీసేస్తాము మళ్ళీ కొత్తది వేస్తాం అనమాట. సో చూడటానికి కూడా కొంచెం హైజీనిక్గా ఉంటుంది అని చెప్పి చేస్తాము. ఇక్కడ నేను అన్ని చూస్తున్నాను, అన్ని అయితే కామన్గా దొరికేవి, కానీ ఇక్కడ ములుపూరి స్పెషల్స్ అని కొన్ని ఉన్నాయి. అవునండి. ఇవన్నీ మీ పుట్టింటి వంటల అత్తగారింటి వంటల? ఉషా ములుపూరి వంటలు. అంతేనా? ఉషా ములుపూరి వంటలు అంతే. ఎందుకంటే మా మదరు నాకు వంట నేర్పలేదు, మా అత్తగారికి వంట రాదు. ఓ, అత్తగారికి వంట రాదు? మా అత్తగారికి వంట రాదు. అంటే ఆవిడకి అట్లా జరిగిపోయింది, అది ఎవరికి జరగదు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ ఇంట్లో ఎప్పుడు ఉండేవాళ్ళు. లేదు అంటే ఫస్ట్ నేను వచ్చినప్పుడు కలిసి ఒక 1 year ఉన్నాము. అప్పుడు మాత్రం ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ మా పెద్ద అందరూ వాళ్ళే చేసేవాళ్ళు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏదో నదిలో పడితే ఈత రాకపోయినా రావాలి కదా, ఇంకా కంపల్సరీగా చేసి పెట్టాలి కాబట్టి అలా ట్రై చేస్తే ఫస్ట్ పాపం మా హస్బెండ్ దానికి ఇదయ్యి తర్వాత మరి ఎట్లా వచ్చిందో తెలీదు, బాగానే వంట వచ్చింది. అదే కళలు 64 అంటారు కదా, అట్లాగా తెలియకుండా బిల్డ్ నాలో ఉందేమో. మా మదర్ బాగా వంట చేస్తారు, సో అది వచ్చినట్టుంది అనుకుంటున్నాను. ఇక్కడ చాలా మంది చెప్పుకోగా విన్నది ఏంటంటే కుక్కర్ పులావులు మీవి. అంటే కుక్కర్ తెచ్చి పెట్టేస్తారు, అప్పటికప్పుడు చెప్పాక వండుతారని. అవునండి. అది ఆ కాన్సెప్ట్ చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ఇన్ని టేబుల్స్, ఇక్కడ 40 టేబుల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ పైన కలిపితే ఐ థింక్ 40-50 టేబుల్స్ ఉండొచ్చు. మరి అన్ని టేబుల్స్ కి అందరూ అమాంతం వచ్చి కుక్కర్ పులావ్ అన్నారు అనుకోండి, అదే జరుగుద్దండి. మనకు వచ్చిన వాళ్ళలో 90% కుక్కర్ పులావే. ఈ మిగతా వాళ్ళు కూడా ఎందుకు వద్దు అంటారంటే పాపం వాళ్ళ ఫస్ట్ టైం వచ్చినప్పుడు హరిబరిగా ఏదో పని పెట్టుకుని వస్తారు కాబట్టి మాకు టైం లేదు, సో ఇప్పుడు ఏదో తినేస్తాము తర్వాత నెక్స్ట్ టైం వస్తాము అనేవాళ్ళు తప్పితే ప్రతి వాళ్ళు కుక్కర్ పులావ్ టేస్ట్ చేయాలని వచ్చేవాళ్ళే ఇక్కడ ఉంటారనమాట. ఆ తర్వాత మిగతా అన్నీ. కానీ ఉష గారు నిజంగానే ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు అయ్యి వెళ్ళారు కదా, నాకేంటి వ్యాపకం అని ఇది స్టార్ట్ చేశారా? లేదు ఇది స్టార్ట్ అయింది కదా, నేను మనసు పెట్టి చేసుకుంటాను, మీరు మీ జీవితాలు చూసుకోండి అని అనుకున్నారా? ఏది ఫస్ట్ జరిగింది? పిల్లలు వెళ్ళిపోయారు కాబట్టి స్టార్ట్ చేశారా మీరు? లేదండి, నాకు ఫస్ట్ నుంచి కూడా బాగా వండి పెట్టడం అనేది బాగా ఇష్టం. ఎవరికైనా వండి పెట్టడం అనేది ఇష్టం. అది రాత్రి 11 అవనండి, 1 గంట అవని అసలు వచ్చారు అంటే నాకు అలా వండటమే బాగా ఇష్టం. సో ఇంట్లో కూడా ఎప్పుడు మామూలుగా నేను అడుగుతూ ఉండేదాన్ని, పెడతాను అంటే వద్దు అంత కష్టం కదా, వద్దు అనేవాళ్ళం. ఎవరున్నారు? మా వారు కానీ శౌర్య కానీ పెద్ద బాబు అందరూ ఎవరు వద్దన్నారు. నేను లాస్ట్కి ఒక కోవిడ్ టైంలో నేను బతిమలాడు అందరినీ, కొంచెం నాకు ఒక యాప్ చూడండి రా, నేను ఆర్డర్ మీద చేసి పెడతాను, ఆర్డర్ మీద అంటే ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. అది ఏముందిలే చేద్దాం అన్నట్టుగాని మా ఎవరిని కూడా ఇంకా అనుకోకుండా ఇది నాకు వచ్చింది కదా, చాలాసార్లు చెప్పాను నేను. ఇంకా నాకు దేవుడిచ్చిందని నేను అనుకుంటున్నాను, నాకు ఇష్టమైంది నేను చేస్తున్నాను. ప్లస్ ప్రతి వాళ్ళు నాకు దగ్గరికి వచ్చి ఏమని చెప్తారంటే ఇది రెస్టారెంట్కి వచ్చినట్లేదు,
ఏదో ఒక చుట్టాలింటికి వచ్చినట్టుంది, ఒక పెళ్లివారింటికి వచ్చినట్టుంది, లేకపోతే ఒక సిస్టర్ దగ్గరికి వచ్చినట్టుంది అని వాళ్ళంతటా వాళ్ళు ఫీల్ అయ్యి చెప్తున్నారు అంటే ఇంకా నాకు ఇంకా ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. ఈ మెనూ సెలెక్షన్ ఎవరిది మీద? శౌర్య కూడా ఇందులో చేవేశారా? అసలు శౌర్యకి యాక్చువల్గా వీటికి ఏమీ సంబంధం లేదు, అంత అయిపోయే వరకు ఏమీ తెలియదు. శౌర్యకి మ్యాగీ నూడిల్స్ చేసుకోవడం వచ్చా పోనీ? అంటే శౌర్యకి వంటొచ్చు యాక్చువల్గా, కానీ నేను ఇంత ఇలా పెడుతున్నానని అనుకోలేదు. తను కూడా ఏంటంటే క్లౌడ్ కిచెన్ అనే చెప్పాను, ఓకే చెఫ్ని పెట్టి చేయించుకోమ్మా అన్నారు. తర్వాత మేము 1 by 1 డెవలప్ చేసాము కదా, అప్పుడు తను ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఉన్న ఒక 4 టేబుల్స్ వేసాను నాన్న అనే చెప్పాను తప్పితే ఇట్లానే అసలు ఏమీ తెలియదు. తర్వాత తను వచ్చినప్పుడు అదేంటమ్మా చిన్నగానో కొంచెం బాగానే పెట్టావే అని అన్నాడు అనమాట. అసలు అంటే మళ్ళీ చూస్తే వద్దు అంటాడని నేను అసలు చెప్పాను. ఎందుకు వద్దంటారు? ఎందుకు హెవీగా అయిపోతుంది కదా, నీకు ఇబ్బంది అవుతుంది, వద్దు అంటాను. నిన్న కూడా ఫోన్ చేసి అదే చెప్తున్నాడు, నువ్వు మళ్ళీ రోజు టెంపుల్కి వెళ్తానంటావు, నీ హెల్త్ ఏంటి, నువ్వేంటి చూసుకోవాలి కదా, నువ్వు ఎవరి మాట నువ్వు అంటున్నాడు నాకు. సో అయితే మరి ఇవాళ మీ ఫుడ్ కొంచెం టేస్ట్ చేయొచ్చా? తప్పకుండా, అసలు మిమ్మల్ని ఇప్పుడు రమ్మన్నాను. మీతో కలిసి భోజనం చేస్తూ ఎలాగో వచ్చాం కాబట్టి మీరు మాకు టైం ఇస్తారు. తప్పకుండా తప్పకుండా. వంటని ఇష్టమైన ఒక చాలా మంచి ఒక అభిరుచిగా మీ వృత్తిగా ప్రవృత్తిగా మార్చుకుని అందరికీ భోజనాలు పెడుతున్నారు. సో ఇవాళ మీ రెస్టారెంట్లో ఏం టేస్ట్ చేయొచ్చు ఇవాళ? మంది మూల్పురుసు స్పెషల్ అంటే మీరు వెజ్ కాబట్టి అందుకని బ్రోకలీ క్యాష్యూనట్ చిల్లీ గార్లిక్ అది చాలా చాలా ఫేమస్. అంటే ఫస్ట్ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మీరు చెప్పండి అంటారు, బ్రోకలీ అనగానే వద్దండి అంటారు, అంటే డైట్ ఫుడ్ కదా అని. కానీ తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేస్తారు. అది మీరు తిని ఒకసారి చెప్పండి. తప్పకుండా. హెల్దీ చాలా ఫస్ట్. చాలు చాలు చాలు. ఈ రెసిపీలన్నీ మీరేనా? అంటే కొన్ని నావండి, కొన్ని మా చెఫ్సీ. ఆ చెఫ్సీ కూడా ఏంటంటే కనుక కొన్ని మళ్ళీ మన నేటివిటీకి తీసుకుని మార్చుకుని అట్లా అన్నమాట. అంటే వాళ్ళు కూడా ఏంటంటే మనం ఎట్లా చెప్తే అట్లా మోల్డ్ అవుతారు. చాలా నాకే నేను చెప్పాను అంతకుముందు కూడాను, నాకు అలా చెప్తే నేను మళ్ళీ అలా చేయగలనో లేదో, వీళ్ళకి నేను ఏది చెప్తే దాని ప్రకారంగా సేమ్ టు సేమ్ తింటారు. కొన్ని వాళ్ళయే ఉంటాయి, కొన్ని మనం చేంజ్ చేస్తూ ఉంటాం. చాలా టేస్టీగా ఉంది, ఎలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. మీ ఇంగ్రీడియంట్స్ అన్ని ఫ్రెష్గా చాలా బాగుంది. స్టాఫ్ని హ్యాండిల్ చేసేటప్పుడు చాలా పేషెన్స్ కావాలి కదా? పేషెన్స్ కావాలి, పాపం వాళ్ళకు కూడా పేషెన్స్ కావాలి నాతో ఉండటానికి. నిజంగా యాక్చువల్ టఫా చాలా. అంటే ఇంకో యాంగిల్ ఉంటుంది, అంటే కోపం, అంటే కస్టమర్ దగ్గర, అంటే కస్టమర్ కూడా కాదు యాక్చువల్గా మన దగ్గరికి వచ్చి తినే వాళ్ళందరూ గెస్ట్లు అనుకుంటాం, ఫ్యామిలీ అనుకుంటాం. వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏమాత్రం చిన్నది కూడా ఇబ్బంది కలగకూడదు. వాళ్ళ టైము వాళ్ళ మనీ రెండూ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. అది నేను ఫీల్ అవుతాను. సో వాళ్ళని కూడా అలాగే ఫీల్ అవ్వమంటారు. దాంట్లో ఏదన్నా తప్పు జరిగిందంటే మాత్రం ఒక భద్రకాళి అవతారం అవుతుందో ఇంకేమవుతుందో నాకే తెలియదు, అంత చాలా ఇదిగా ఉంటాం. కానీ వాళ్ళు కూడా అది అర్థం చేసుకుంటారు. సో వాళ్ళు, కానీ పాపం వాళ్ళు కూడా చాలా స్ట్రెస్తో ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే ఒక మంచి ఫుడ్ పెట్టాలి అన్న ఇదితోటే మా స్టాఫ్ అంతా కూడా ఉంటారు. కానీ ఎక్కడో చోట చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నప్పుడు అది నేను యాక్సెప్ట్ చేయను. వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉంటారు, నేను చాలా స్ట్రెస్లో ఉంటాను. ఒకసారి అట్లా అవుతుంటుంది, మళ్ళీ అంత మామూలు కావాలి. చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళందరూ ప్రముఖులు వస్తారా, తెప్పించుకుంటారు? ఎలా తెప్పించుకుంటారు ఎక్కువ, వచ్చేవాళ్ళు తక్కువ, కానీ తెప్పించుకుంటారు ఎక్కువ. ఎవరెవరు వస్తారు చెప్పండి? ఇక్కడ రీసెంట్గా మాకు తెలిసింది ఏంటంటే ఒక చాలా పెద్ద డైరెక్టర్ గారు వచ్చారని, కోదండరామిరెడ్డి గారు. కరెక్ట్. అయితే ఏం అడిగారు ఇక్కడికి వచ్చి, ఏం తెప్పించుకున్నారు? అంటే ఆయన ఎప్పుడు ఓ చోట తెప్పించుకుని తింటారంట. ఆ రోజున ఎందుకునో అంత బాగున్నట్టు అనిపించలేదు. అంటే వాళ్ళకి పక్కన ఆఫీస్లో వాళ్ళే, కాదు మీకు మంచి ఫుడ్ తినిపిస్తాను రండి అని చెప్పి తీసుకొచ్చారంట. తీసుకొచ్చిన తర్వాత ఆయన కుక్కర్ మాంసం పలావ్ తిన్నారు. చాలా చాలా బాగుందమ్మా, అసలు లోపలికి ఎంట్రీ అవ్వటమే చక్కగా మంచి సాంబ్రాణి ఎంత కూడా ఉంది, చాలా బాగుంది అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాను. ఓహో, చాలా నచ్చేసింది. మన దగ్గర నెయ్యి కూడా చాలా బాగుందని, నెయ్యి కూడా ఇది మొక్కజొన్న గారె. అంటే మీరు వెజ్ కాబట్టి అంతా మీకు వెజ్. చాలా చాలా చాలమ్మా, మళ్ళీ ఎక్కువ తినేస్తే మళ్ళీ మెయిన్ కోర్స్ వెళ్ళాము. చాలా ఒకదాని మించి ఒకటి ఉన్నాయి అన్ని. నాకు ఒకటి చాలమ్మా. బయట తిన్నాం కానీ ఇలా తినలే. అవునా, నచ్చింది బాగానే, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే ఫుడ్ బాగా వండటం నేర్చుకున్న వాళ్ళు మెచ్చుకోవటం అనేది చాలా, నాకు వంట ఇష్టం అండి చాలా. అదే మీకు అంత ఇష్టం కాబట్టి మీరు బాగుంది అన్నారంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా. ఇది ఎలా, ఈ రెసిపీ ఎలాగా అంటే చెప్తారా? సీక్రెట్స్ కూడా చెప్తారా మాకు? లేదు మేము వచ్చి తినాలి, తినాల్సిందేనండి. సో నేనైతే మీ ప్లేస్లో ఉంటే ఏం చెప్తానంటే,
లౌక్యంగా చక్కగా ఏముందండి మొక్కజొన్న తీసేసుకోండి, దానిలో అన్ని కలిపేయండి, వేయించేయండి అని చెప్పేస్తాను. అంతేనా? అంతే, అదేనండి. అది మిమ్మల్ని నేను ఫాలో అయ్యి అదే చెప్తున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే అదే, అంతకు మించి లేదు. అదే మనం చేసేటప్పుడు బాగా చేయాలి, ప్రతిదీ కూడా ఇదే ఫస్ట్ ఐటమ్ అని మనం చేస్తే ఎవరికైనా బాగా కుదురుతుంది. ప్లస్ ఫ్రెష్ రా మెటీరియల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రెష్ ఉంటాయి కనుక ఆటోమేటిక్గా అదే టేస్ట్ వస్తుంది ఎవరు చేసినా. ఈ రెస్టారెంట్ బిజినెస్లో ఏంటండి సాధక బాధకాలు ఏముంటాయి? అంటే సడన్గా షెఫ్కి జలుబు చేసింది, లేదు అనుకున్న ప్లేస్ నుంచి మనం అనుకున్న కూరగాయలు దొరకలేదు, మీట్ దొరకలేదు, ఉంటాయి కదా, ఉంటానే మరి ఉంటాయి. ఏం చేస్తారు అప్పుడు? అది అసలు అందులో మేము ఇక్కడ పెట్టిన దానికి సాధక బాధకాలు అంటే అది మామూలు బాధలు కాదు. డ్రైనేజ్ వాటర్ అని, లేకపోతే వాటర్ రాదు, వాటర్ ట్యాంక్స్ తెప్పించుకోవాలి, తెలిసిందే కదా మన హైదరాబాద్లో. అవును. ప్లస్ మనకి ఇదంతా పాతిల్లు కదా, అంత వైరింగ్ అంతా మార్చినా కానీ ఏదో ఒకటి కరెంట్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్టాఫ్ అనేటప్పటికి హౌస్ కీపింగ్ వాళ్ళు ఒకరోజు వస్తారు, ఒకరోజు గబ్బాలన పెళ్ళిళ్ళు ఉన్నాయనో లేకపోతే ఒంట్లో బాగాలేదనో మానేస్తుంటారు. ఈ మిగతా పనులను చేయగలం, హౌస్ కీపింగ్ పని అంటే ఎట్లాగా? అవును, ఎలా చేస్తాం? అదే అది కూడా నిజంగా చెప్పాలంటే నేను చేసేస్తుంటాను, మా స్టాఫ్ కూడా చేసేస్తుంటారు. ఆ కడగటం కానీ తుడవైపోయింగ్ కానీ, ఒకవేళ ఎవరైనా లేకపోతే ఈ పని ఆ పని అనేది మా స్టాఫ్కి ఎక్కడ లేదండి. నాతో పాటు అన్నిటికీ అన్నీ చేస్తాం అంటారనమాట. సో ఎందుకంటే చెఫ్స్ కూడా ఏంటంటే కనుక ఎవరున్నా లేకపోయినా వాళ్ళు హ్యాండిల్ చేసేస్తారు. నిన్న సండే ఉంది, చాలా చాలా ఫ్లోటింగ్ అసలు. అయినా కానీ ఇద్దరు సౌత్ ఇండియన్ వాళ్ళు రాలేదు, అయినా కానీ మా చెఫ్ తనే సింగిల్గా అంత ఇది కూడా అట్లా ప్రతిదీ కూడా కుక్కర్ పలావులు అయితే ఆ టైంలో చూస్తే ఇంట్లో వచ్చేస్తున్నారు ఎవరికన్నా. అన్ని ఆర్డర్స్ వస్తుంటాయి, అక్కడేమో కుక్కర్లు రెడీగా, వీళ్ళేమో లేట్ అయిందంటారు, కానీ అక్కడ అవుతూనే ఉంటుంది. చాలా చాలా అవును, చాలా చాలా కష్టం. అయ్య బాబు, ఇంకా తెప్పిస్తున్నారా? నేను ఏదో రుచి కోసం అనుకున్నాను. వెజ్ చీజ్ బాల్స్. అమ్మో, చాలు చాలు చాలు, మళ్ళీ ఇంకోటి తిన్నాను, మళ్ళీ 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 చాలా ఇంత ఫుల్ ఒకటి. ఎలా ఉంది? అద్భుతం, చాలా ఫేవరెట్ డిష్ ఇది, చాలా బాగుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. పిల్లలు కూడా వస్తుంటారా? బాగానండి. పిల్లలు వాళ్ళు అడుగుతుంటారంట, మా అమ్మ ఉషా ముల్పురీస్ కిచెన్కి వెళ్దాం, ఉషాంటి దగ్గరికి వెళ్దాం అంటుంటారండి పిల్లలు. వాళ్ళు ఏంటంటే కుక్కర్ పలావు, క్రిస్పీ చికెన్ ఇవి బాగా ఇష్టపడతారు. చిన్నప్పుడు నాగేశ్వరికి మీ పెద్ద అబ్బాయి పేరండి? గౌతమ్ గారికి నాగేశ్వరికి ఏం చేసి పెట్టేవారు మీరు? వాళ్ళకండి అన్నీ అంటే చూస్తారు కదా, ఆవిరికుడుం అనేది ఫస్ట్ స్టార్టింగ్ అండి. మార్నింగ్ డైలీ ఆవిరికుడుం పెట్టేదాన్ని, మంచి హెల్త్ బాగానండి. అలా కాకుండా ఏంటంటే కంపల్సరీగా ఫుడ్లో మటన్ తిల్లి అని ఉంటుంది మీ నాన్ వెజ్లో అనమాట, అది చాలా బలం, అది రోజు కంపల్సరీ పెట్టేదాన్ని. అలా కాకుండా ఇంకా ఆకుకూరలు కానీ అన్నీ కూడా కంపల్సరీ అన్నీ తినాల్సిందే. బుద్ధిమంతుల్లో తినేవారా అన్ని? అంతా నేను తినిపించినంత వరకు బాగానే తిన్నారండి. తర్వాత వాళ్ళు తీసుకోవటం మొదలెట్టిన తర్వాత శౌర్య పెరుగన్నం మానేశాడు. ఎందుకు? కాడు తినడు. అంటే వీగనా? వీగన్ అలాంటిది అట్లా అని కాదు, ఎందుకునో కానీ పెరుగంటే వాళ్ళకి ఎలర్జీ. నేను తినిపించినంత కాలం తిన్నాడు. అదొకటి. బీరకాయ ఒకటి తిన్నాడు. బీరకాయ తినరా? ఇంకన్నీ తింటాడు, ఇంకంతే మొత్తం అంతా బాగానే. ఇంకా అన్ని మిగతా అన్ని తింటాడు. నాన్ వెజ్ ఇష్టంగా తింటాడు, వెజ్ ఇష్టంగా తింటాడు. ఇప్పుడు అంతా డైట్ కదా, సినిమా ఇండస్ట్రీ అంటేనే డైట్ కదా. ఇప్పుడు బాగా డైట్లో ఉన్నారు. ఇక్కడ చాలా బాగున్నాయండి అన్ని. మనకి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇక్కడ ఏదో నచ్చి ఇష్టపడి తెప్పించుకున్నారు. మీకు ఫస్ట్ పెట్టాను కదా బ్రాకలీ క్యాష్యూ చిల్లీగా, కుక్కర్ మాంసం పలావ్, ఈ రెండు బాగా ఇష్టం. చాలా మందికి అది బాగా ఫేవరెట్ డిష్. ఇంకా ఇది అయిపోతే కనుక మీకోసం నేను స్పెషల్గాను వెజిటేరియన్ కర్రీస్ చేశాను, అది కూడా మీకు చేస్తాను. అబ్బో, ఇంకా ఇదే దీనికే ఫుల్గా నిండిపోయింది. కొంచెం కొంచెం తినండి, అది కూడా కంపల్సరీ. తప్పకుండా. ఇలా మేము వారం వారం వచ్చి ఇంటర్వ్యూలు చేస్తాం. ఇలా చేస్తే ఇంటర్వ్యూ చేయక్కర్లేదు, మీరు మామూలుగా వచ్చి వచ్చేయండి. అబ్బో, చాలా మంచి మాట చెప్పారు. వచ్చి స్లోగా ఈ బెంచ్ అంతా మేమే సరిపోతాం. తప్పకుండానండి, మీరు రండి. కంపల్సరీగా మీరు వచ్చేటప్పుడు నేనే మీకు వెజిటేరియన్ కర్రీస్ అని నేను చేసి పెడతాను. చాలా రుచిగా. ఒకటి ఏంటంటే అండి, ఫ్రెష్నెస్ తెలుస్తుంది, ఇంట్లో చేసినట్టుంది. అవును, అంటే రెస్టారెంట్లో ఒక టేస్ట్ వస్తుంది, అది బాగున్నా కూడా మనకి ఎక్కువ తిన్నాం. అవును, ఇదేంటంటే చాలా ఇది హానెస్ట్గా ప్రతి వాళ్ళు ఇది మాట చెప్తారండి. మ్యాక్సిమం మనకి వాళ్ళంతటి వాళ్ళు చెప్పేది ఏంటంటే తిన్నా కానీ హెవీగా అనిపించట్లేదు, చాలా లైట్గా అనిపిస్తుంది అని వాళ్ళ ఫీల్ తోటి వాళ్ళే చెప్తున్నారు. అది నిజంగా వాళ్ళ గ్రేట్నెస్ అంటారు. అసలు ఇదంతా ఏదున్నా కానండి వచ్చిన వాళ్ళందరూ గ్రేట్నెస్ అండి. ఎందుకంటే అంత నేనేమి పెద్ద అంబియన్స్ పెట్టలేదు, ఏమీ పెట్టలేదు, కానీ చాలా ఇష్టంగా వస్తారు, మళ్ళీ 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 వస్తుంటారు.
అవును, అది దట్ షోస్. కొంతమంది చాలా 20-30 సార్లు కూడా వచ్చిన సందర్భాలు ఉంటాయి కదా. 90-100 టైమ్స్ కూడా వచ్చారండి అసలు. మా శాలరీస్ ఇక్కడే డెంప్ చేస్తే సరిపోతుంది అనుకునేవాళ్ళు అనమాట. కొంతమంది చెప్తుంటారు, మేడం మేము ఇది 20th టైం మేడం, లేకపోతే నిన్న వచ్చాం, ఇవాళ వచ్చాం, మొన్న వచ్చాం అంటే, అమ్మ మీరు వచ్చారు చాలా సంతోషం, కానీ ఇంకా ఎక్కువ మంది ఎక్కువ సార్లు వస్తారు, మీరు కూడా దాన్ని రీచ్ అవ్వండి అని చెప్తుంటారు. తప్పకుండా ఆంటీ అని చెప్తుంటారు. మిమ్మల్ని ఎవరిని చూసినా ఆంటీ అనుబుద్ధి అవ్వదండి. అయ్యో, ఎవరన్నా కూడా మీరు వాళ్ళని చెప్పాలి. అయ్యో ఆంటీ అని. మీరు ఎంత నాగేశ్వరకి అమ్మాయినా అక్కలా ఉన్నారు కాబట్టి. అయ్యో ఏం కాదు. సో ఏం చేస్తారు మీ హెల్త్ మెయింటైన్ చేయడానికి? మీ సీక్రెట్ అదొక్కటే అడగండి, అసలు ఏమీ చేయను. అంతేనా? అసలు ఏమీ మెయింటైన్ చేయను. టైంకి ఫుడ్ తినను, వాటర్ తాగను, అసలు ఏమీ ఉండదండి. మనసు హాయిగా ఎలా ఉంచుకుంటారు? అబ్బాయిలు ఇద్దరు ప్రేమ అంత ఇదిగా పెంచారు, ఇద్దరిని ఇల్లే మిమ్మల్ని ఆక్యుపై చేసేసింది. ఒక పాయింట్ అయ్యాక బుజ్జికొండలు ఇద్దరు వాళ్ళ జీవితాలు చూసుకుని వెళ్ళిపోయారు. ఎవరైనా అది తప్పదు, మనకే కాదు, ప్రతి వాళ్ళకి ఆ ఫేస్ కంపల్సరీగా ఫేస్ చేయాల్సిందే ఎవరైనా. అప్పుడు మనసుకి ఏం చెప్పుకుంటారు? ఎక్కడున్నా బాగుండాలి, అదేనా మీరు కోరుకునేది? అంతే కదండి, ఎక్కడున్నా వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఎక్కడున్నా అని కదలండి, మన మనసులోనే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు నేను మా ఫ్యామిలీ, మా అమ్మమ్మ నాన్న వదిలేసి నేను వచ్చాను కదా, సేమ్ అలాగే. అంతేగాని ఇప్పుడు ఆడపిల్లలు అయితే అనుకోవచ్చు, మగపిల్లలు అయితే అనుకోకూడదా? సేమ్ అంతే కదా. అంతే కదా. కోడలు ఇద్దరు ఎవరికి బాగా వంట వచ్చండి? పెద్ద కోడలా చిన్న కోడలా? పెద్ద కోడలకి వచ్చు, చిన్న కోడలు యాక్చువల్గా రాదు, కానీ ఇప్పుడు నేర్చుకుంది శౌర్య కోసం. తను కూడా తెలుగమ్మేనా? ఇద్దరు కన్నడ, ఒకళ్ళు గౌడాస్, ఒకళ్ళు షెట్టీస్. సో వాళ్ళ వంటలు మళ్ళీ కన్నడ వంటలు కూడా చాలా బాగుంటాయి అంటారు. అవునండి, అన్ని తీపిగా ఉంటాయి. అవును, ప్లస్ వాళ్ళు కొబ్బరి నూనెతో వండుతారు కదా. మా రెండో కోడలు కొబ్బరి నూనెతో వండుద్ది. శౌర్య కూడా అమ్మ బాగుంటుందని చెప్పి తింటున్నాడు. మీరే చూస్ చేశారా, ఇష్టపడి చేసుకున్నారు వాళ్ళిద్దరు? ఇద్దరిని నేను చూస్ చేయలేదండి, వాళ్ళే చూసుకున్నారు. అలా చూసుకున్నారు. చాలా సంతోషం, నాకు చాలా పెద్ద పని తగ్గించారు. అంతే కదా, వాళ్ళు చూసుకుంటేనే మనకి హ్యాపీగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ నుంచి అలాగే అనుకునేదాన్ని. అలాగే మాకు లాస్ట్ టైం మీరు చెప్పింది నాకు ఇంకా అలా మైండ్లో ఉండిపోయింది. మీరు వాళ్ళు వస్తే ఆ వచ్చిన టైము మీరు వాళ్ళకి ఉండి పెడతారు తప్ప ఏమి ఇంకా ఏం కావాలని. అంతే ఇంకా అంతకు మించి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు అంటే ఒక అమ్మ దగ్గరికి వచ్చినట్టు ఫీల్ అవ్వాలి, కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి మర్యాదలు చేయాలా, లేకపోతే ఇట్లా మాట్లాడాలా, అట్లా ఎలా ఉండాలనుకుంటే వాళ్ళు అలా. నేను అదే కోరుకుంటాను. అంటే మనం ఫ్రీగా ఉంటేనే వాళ్ళు మన దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. మనం ఏదో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోతే ఇట్లాగా అట్లాగా అంటే ఎవరు, ఇప్పుడు నేనున్నాను అలా ఉంటే నేను వెళ్ళడానికి నేను ఇష్టపడను కదా. ఒక ఫ్రీగా వాళ్ళు బిజీగా ఉంటారు, చక్కగా అమ్మా నాన్నని చూడాలి, రావాలి అని అనుకుంటే రావాలి, వెళ్ళాలి. అంతేగా నమ్ము అక్కడికి వెళ్ళి అట్లా ఉండకూడదని నా. కానీ మీ అత్తగారు మీతో ఎలా ఉండేవారండి? మా అత్తగారు అంటే ఆ జనరేషన్ వేరు కదా, కొంచెం గట్టిగా ఉండేవారా? చాలా. అమ్మో, చాలా భయంగా ఉండేది నాకు ఫస్ట్లో. ఎంత భయం అంటే అన్నం తినాలనే భయం, కూర్చోడానికి లేదు ఆ టైంలో. మా అత్తగారు ముందు కూర్చోడానికి లేదు, కూర్చోవడమే. వాళ్ళ ముందు ఏం మాట్లాడకూడదు. మా హస్బెండ్ కూడా మాట్లాడేవాళ్ళు కదా నాతోటి. ఆవిడుండగా అమ్మో చాలా అసలు, అంటే కొంచెం ఆ జనరేషన్లో ఆ భయం అనేది ఉండేది. ఆ తర్వాత తెలియకుండా ఒక 15 years అట్లా అయిన తర్వాత ఆటోమేటిక్గా నేను మా అత్తగారు, యాక్చువల్గా చెప్పాలంటే మా అమ్మ కంటే మా అత్తగారితో నేను చాలా క్లోజ్గా చనువు అయిపోయింది అలా బాగా. అంటే ఆవిడ కూడా నాతో, వాళ్ళ అమ్మాయి కంటే కూడా నాతో బాగుండేవాళ్ళు. మా ఆడపడుచు కూడా అనేది, ఏమో కానీ నీకు నువ్వంటేనే ఇష్టం అమ్మకి, నా మీద ఎప్పుడు ఏదో ఒకటి అంటానే ఉంటుంది అనేది. అట్లా బాగా తర్వాత తెలియకుండా క్లోజ్ కలుపుకుపోతారు కాబట్టి ఆవిడ కూడా అట్లానే అయిపోయారండి. ఆవిడ కూడా ఏంటంటే ఎవరితో ఎట్లా ఉండాలి అనేది, అంటే అప్పుడు ఫస్ట్లో కాబట్టి కొంచెం అలా ఉన్నారు, ఆ తర్వాత బాగుండేవాళ్ళు, మా పిల్లలతో కూడా బాగుండేవాళ్ళు అంటారు. చాలా బాగుంది, ఎంత ఇంట్రెస్టింగ్ జర్నీ. మీరు మధ్యలో మీరు బొటిక్ కూడా పెడదాం అనుకున్నారా? అవును, బట్టల బొటిక్. అవును. చీరలు అంటే చీరలు, డ్రెస్సులు, నైటీలు, స్టిచ్చింగ్ మొత్తం అన్నీ అనుకున్నాను. ఏమొస్తుంది ఇందులో మీకు? అంటే మీరు సంపాదించాలంటే మీకు ఇంకా ఈజీగా సంపాదించవచ్చు. ఇవన్నీ పని అని కొనుగోలు చేయడం, చేయించడం ఇవన్నీ మీకు ఇష్టమా? అంటే ఇప్పుడు లేడీస్కి ఇప్పుడు ఈ ఫుడ్ అనేది ఏంటంటే మనం ఏం పెట్టి ఎవరిని సంతోషపరచలేం. ఒక ఫుడ్ పెట్టి హ్యాపీ, ఇప్పుడు ఇంతమంది అందరూ హ్యాపీగా మళ్ళీ వస్తున్నారంటే ఒక మంచి ఫుడ్, ఇంటి భోజనంలా ఉందని వస్తుంది. అలాగే నాకేమనిపిస్తుంది అంటే అది ఎట్లా అంటే మనం ఎలాంటి వాళ్ళకైనా, అంటే తక్కువ దగ్గర నుంచి ఎక్కువ వరకు కూడా ప్రతి వాళ్ళు, ఇదివరకు అయితే కనుక ఒక ఫంక్షన్ అంటే ఎప్పుడో కొనుక్కునేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఫంక్షన్కి బట్టలు కొనుక్కుంటున్నారు ప్రతి వాళ్ళు కూడా. అవును. అందుకని ఏంటంటే నాకేమనిపిస్తుంది అంటే ఒకటి అక్కడికి వచ్చి మన దగ్గరికి వచ్చి కొనుక్కుంటే మొత్తం
చక్కగా స్టిచ్చింగ్ కానీ మ్యాచింగ్ కానీ జ్యువెలరీ కానీ ఏదైనా కానీ అన్నీ ఒక సెట్ చేసి ఇస్తే అబ్బాయి ఎంత హ్యాపీగా ఉంటుందో అనిపిస్తుంది కదా, అట్లా చేయాలని నాకు కోరిక. సో అది ఒకటి మాత్రం ఉందండి డ్రీము. ఇక్కడ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నారు, మీరు ఎక్కడ కొనుక్కుంటారు, మీరు ఎక్కడ స్టిచ్ చేయిస్తారు, మీరు ఏంటి అని అడుగుతూ ఉంటారు. మా వాళ్ళకు కూడా ఫోన్ చేస్తూ ఉంటారంట, ఎక్కడెక్కడ నుంచి అంటే యూఎస్ నుంచి కానీ, దుబాయ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి మీ మేడం ఎక్కడ పర్చేస్ చేస్తారు ఏంటి అని అందరూ అడుగుతున్నారండి. సో నాకు అది కొంచెం అదొకటి ఉంది. ఇది కొంచెం సెట్ అయ్యాక అది కూడా చేద్దాం. అంటే వాళ్ళకి ఏంటంటే ఇంక మన దగ్గరికి వస్తే కనుక మొత్తం అన్ని అంటే పెట్టి ఏమి ఎత్తుక్కోకుండా చక్కగా ఒక సెట్ ఇస్తే వాళ్ళు రెడీ అయ్యి వెళ్ళిపోయేటట్లు ఉంటే అలా చేయాలని నాకుంది. ఒక సక్సెస్ఫుల్ మహిళకి ఇంకా ఫ్రెండ్స్ ఉండుంటారు, అంటే మీకు సలహా మంచి చెడు చెప్పి ఇది బాగుంది ఉషా ఇలా చెప్పేవాళ్ళు ఎవరండి మీ ఫ్రెండ్స్? ఇండస్ట్రీలోనా లేకపోతే బయటేనా? బయటేనండి, బయటే. మా ఫ్రెండ్ బాగా క్లోజ్ ఫ్రెండ్ లావణ్య అండి, అలా కాకుండా రాధిక మున్ని అన్నమాట. వీళ్ళిద్దరూ నాకు చాలా చాలా క్లోజ్. ఇంకా అసలు లావణ్య అయితే కనుక ఏంటంటే కనుక అందరూ ఏమంటారంటే మేము ఇద్దరు సిస్టర్స్ అనుకుంటారు ఎక్కడికి వెళ్ళినా కానీ. నాకన్నా చిన్నది తను, కానీ బాగా క్లోజ్గా ఉంటాము. నన్ను ఏదైనా తిట్టడం కానీ ఏదైనా కానీ తనకే రైట్ అనమాట. ఎందుకంటే నేను ఏదైనా ఖర్చు పెడుతున్నా, ఏదన్నా ఇచ్చేస్తున్నా, నువ్వు బారవా, నువ్వు చెయ్యవా, ఏంటికి ఇట్లా చేస్తావు అని చెప్పి. ఏం ఖర్చు పెట్టేస్తారు మీరు? అలా అనిపించట్లేదు, మీరు ఎంత గ్రేస్ఫుల్ గా, ఎంత సింపుల్ గా, ఎంత డౌన్ టు ఎర్త్ గా ఉన్నారు. అంటే నేను అందరికి ఎక్కువ ఖర్చు పెట్టి ఇచ్చేస్తూ ఉంటాను. ఓహో, పెట్టడం ఎవరైనా అలా చేస్తారా ఏంటి నువ్వు అసలు అని బాగా తిడుతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు చాలా వరకు తగ్గింది. తను యాక్చువల్గా ఏంటంటే తను కూడా బాగా డ్రెస్అప్ అవుతుంది. మేమిద్దరం కలిసి యాక్చువల్గా ఒక బొటిక్ పెట్టాలని ఉంది. తను ఏమంటుందంటే నువ్వు ఇప్పుడు కిచెన్ పెట్టుకున్నావు కదా, అది ఎలా పెడతావు అంటే నేను ఏదైనా 24/7 రెడీగా ఉంటా, నువ్వు కొంచెం ఓకే అంటే స్టార్ట్ చేద్దాం అని అంటున్నాం. అదైతే త్వరలోనే స్టార్ట్ చేయాలని అయితే ఉందండి. మేమందరం వెయిటింగ్ చూద్దాం. తప్పకుండా. ఎందుకంటే మీ టచ్ అంతా కనిపిస్తుంది ఇక్కడ పైన, బుట్టలో బల్బులు, తర్వాత చాలా న్యాచురల్ డెకోర్. ఏది అనుకుని చేయలేదు, అసలు విషయం ఉంది అని చెప్పడానికి నీట్ గా సింపుల్ గా బాగుంది చాలా. సో ఇప్పుడు మరి మెయిన్ కోర్స్ స్టార్ట్ చేద్దామండి. మురుకు మలాయి కబాబ్ అండి, బాగా ఫేమస్. తండూరి కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. అద్భుతం. ఇది చేయడం కూడా డెకరేషన్ అండ్ చూసాను తెలుస్తుంది, వెరీ వెల్ కుక్డ్ అండ్ ఇదని చెప్పి. ఈ మొక్కజొన్న గారెల పొడి దాని మీద ఏదో పొడి వేశారు, చిన్న మసాలాలా ఉంటుంది. అది కూడా మా ప్రిపరేషన్. మీ ఓన్ పెరి మీ ఓన్ కాదు, ఎందుకంటే బయట దొరికేది కాదు ఇది. అంటే ఏది ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్ తోటి చేస్తాం. సో మరి నా కోసం ఏంటి మళ్ళీ ఇంకోటి తెప్పించారు మ్యామ్? పన్నీర్ పట్పట. అమ్మో, కొంచెం పెట్టు. ఈ పట్పట చాలా బాగుందండి, చూడడానికి చాలా అలా ఉంది. పట్పట ఉంది, అన్నీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. అవునా, అన్నీ బాగున్నాయి. ఈ పట్పట అయితే అద్భుతం, పిల్లలు చాలా ఇష్టపడతారు. అవునండి, వెజ్ తినే వాళ్ళకి ఇదే మాకు. అందుకని వెజిటేరియన్స్ కూడా అడుగుతుంటారు మాకు ఇంకా పెంచండి అని. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తున్నాము కొన్ని. ఇప్పుడు వెజ్ చీజ్ రోల్స్ అనేది తర్వాత యాడ్ చేసాము. పట్పటాలు నిజం బాగుంది. థ్యాంక్ యూ. చాలా ఇంట్లో మీరు వంట చేసుకుంటారు రోజు? ఇప్పుడు మీకు వంట చేసి తీసుకొచ్చాను కదా. అవును, అలాగే అందుకని ఏమీ కష్టమేం కాదు, నేను రోజు చేస్తుంటా ఇంట్లో. అదిరిపోయింది. డబ్బాలే చూస్తుంటే ఇక్కడ నుంచి మీరేం తినలేదు? అయ్యో తిన్నానండి, నేను చాలా తిన్నాను యాక్చువల్లీ. నాకు ఆల్రెడీ ఫుల్గా నిండిపోయింది. అయ్యో, అంటే అన్ని స్టార్టర్స్ కదండి. ఏం తిన్నారండి? మామూలుగా నేను ఏం తింటా తెలుసా, లంచే తిన్ను, తింటా అంటే అసలు ఆకలేదు పెద్ద. అవునా? ఈవినింగ్ కొంచెం ఆకలిస్తుంది, బట్ ఇవాళ అన్ని బాగున్నాయి. పనిలో ఉండేటప్పటికి మెయిన్ ఆకలేదేమోనండి. ఆకలి అస్సలేదు, అది తింటే నిద్ర వచ్చేస్తుందని భయం. కానీ ఈ పట్పటాతో ఒక్కసారి లేచి నిద్ర. నేను ఏమంటానంటే ఇప్పుడు ఇంతకీ మీ వంటల గురించి మీ వారేమంటారు చెప్పండి? చాలా బాగున్నాయి అంటారు. సూపర్. మా సిస్టర్ భలే కామెంట్ చేస్తుంది, ఉషా భలే శంకర్ రోజు కూడా నేను భలే మెచ్చుకుంటారా అని అనేవాళ్ళు. అంటే తిన్న ప్రతిసారి కూడా చాలా బాగుంది అని చెప్తారు. అవును, చాలా మంచి గుణం అది, అలా ఉండడం. రోజు ఇన్నేళ్ళని చూడలేదా, కొత్తగా అడుగుతావు ఏంటి అని అంటారు చాలా మంది. అసలు చెప్పా నేను, ఇప్పుడు మాకు ఇన్ని సంవత్సరాలు అయినా కానీ రోజు మెను ఆయన చెప్పాల్సింది, ఇది కావాలి. ఆహా, ఏమి రుచి. కుక్కర్ వెజ్ పలావ్ అండి. తినరా మై మరచి కొంచెం పెట్టినాయినా, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. తక్కువ తింటారంట మేడం, నాకు కొంచెం పెట్టు. అసలు గుమ్మలకి ఆగలేకపోతున్నాను కానీ చాలా మామూలుగా ఉంది నెయ్యి. అసలు నెయ్యి మన దగ్గర చాలా చాలా ఫేమస్. రైతా ఎలా
అదిరింది. ఇంట్లో చేసుకున్నట్టు అదిరింది అయ్యా చంద్రం. అంటే మీరు ఇంట్లో చేసుకున్నట్టుందా? అంటే కుక్కర్లో పులావ్ చేస్తే అండి ఆ పట్టులా వస్తుంది, అది ఆ రుచి వేరు. కొంచెం అట్లా అలా పట్టుకునే పట్టుకున్నట్టు చాలా బాగుంది. ఇదేంటంటే ఆరిపోతే మళ్ళీ బాగోదు కదా, అందుకని అలా వేడివేడిగా కుక్కర్లోనే తెచ్చి పెడతాను. కుక్కర్లో అక్కడ కట్టయంగానే ఇక్కడ తీసుకురావటం అనమాట. సో కొంచెం లేట్ అయినా కానీ తిన్న తర్వాత అందరూ చెప్పేది ఏంటంటే ఇట్స్ వర్త్, ఓకే పర్లేదు మేము వెయిట్ చేస్తాం అంటుంటారు అనమాట. కానీ మంచి పరిణామం ఏంటంటే మీరు కుక్కర్ వెజ్ కూడా పెట్టడం. మామూలుగా కుక్కర్ మటన్, కుక్కర్ చికెన్ ఉంటే అందరూ ఇంకా వెజ్ ఏం తింటారులే అనుకుంటారు. వెజ్ తినేవాళ్ళు అవును చాలా మంది ఉంటారు. ప్లస్ దీంట్లోనే మనము వెజ్లోనే పండుమిర్చి మిక్స్ చేయమంటే పండుమిర్చి చేస్తాము, గోంగూర వెజ్ పలావ్ చేయమంటే చేస్తాము, వాళ్ళు ఏది కస్టమైజ్ చేయమంటే అది చేస్తాము. ఎందుకంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇది లేదు కాదు, ఒక అమ్మ దగ్గరికి వెళ్ళి ఎలా తింటారో అలా అన్ని మన దగ్గర అడిగి తినాలి. మీరు కుక్కర్ బ్రాండ్కి బ్రాండింగ్ చేయొచ్చండి. అంటే అంత పర్ఫెక్ట్ రెసిపీ అయింది కాబట్టి. చాలా కష్టం తెలిసిందే కదా మీకు. కుక్కర్ ఒక విజిల్ ఎక్కువ వస్తే మెత్తపడిపోతుంది, ఒక విజిల్ తక్కువ వస్తే లూజ్గా ఉంటుంది. అసలు చాలా చాలా ఒక్క చుక్క నీరు ఎక్కువ పడకూడదు. అవును, కొత్త బియ్యం వచ్చాయంటే కథ చాలా టాస్క్. నిజంగా మా కుక్కర్ మా స్టాఫ్ అంతా కూడా నెంబర్ 1 చేస్తుంటారు. అయినా అంత బాగా చేస్తున్నా మధ్యలో ఎక్కడోసారి కొట్టేస్తుంది, మాడిపోవటము ఇంకోటి అవ్వటము అయిపోతుంది. మళ్ళీ దాన్ని పక్కన పెట్టి మళ్ళీ చేయటం వలన అప్పుడు లేట్ అయిపోతుంటుందండి. తర్వాత కస్టమర్స్ అప్పుడు టెన్షన్గా ఉంటుంది. అంటే ఏం లేదండి, 2 కుక్కర్లు మనకు తేడా వచ్చినాయి అంటే కంటిన్యూ లేట్ అయిపోతుంది అంతే. అందుకే మా స్టాఫ్ ఏమో ఇంక ఈ డైనింగ్ వాళ్ళు కెప్టెన్స్ మేడం టైం అయిపోతుంది ఒరే ఇస్తా ఉండరా అని. ఎక్కువగా ఏ రోజు వచ్చారండి బాగా రెస్టారెంట్ ఫుల్ అయిపోయి ఆ సందర్భం ఎప్పుడు? ఎవ్రీ మనకి సండే అదేనండి, ఎవ్రీ సండే వెయిటింగ్ ఉంటుందండి. ఓహో, రోడ్డు మీద దాకా ఉంటుంది. ఎవరైనా వచ్చిన వాళ్ళు మొత్తం అక్కడ చైర్స్ ఉంటాయి కదా, అక్కడ 2 rows 3 rows చైర్స్ వేస్తాము. ఆ 12కి వచ్చిన వాళ్ళు అనుకుంటారంటే ఎందుకు చైర్స్ ఇస్తారు అని. ఆ తర్వాత 1కి చూస్తే మొత్తం చైర్స్ అన్ని ఫుల్ అయిపోయి బయట వరకు ఉంటారు. ఆ ఫ్లో 6 వరకు వెయిటింగ్ ఉంటుందండి. అబ్బో, 6 వరకు. ఎలా ఉంది, మీరు ఇంట్లో చేసుకున్నట్టుందా? నిజంగా చెప్తున్నాను, ఇంటి భోజనం లాగే ఉంది, ఇంకా కమ్మగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ నెయ్యి అలా గుమ్మగుమ్మలు తగులుతున్నాయి. మన దగ్గర నెయ్యి కూడా చాలా మంది కొనుక్కుని వెళ్తారు. ఒక్కోసారి నాకు ఇబ్బంది అయిపోతుంటుంది, కానీ వాళ్ళు వచ్చి మేము ఊరు వెళ్ళిపోతున్నాం, మాకు ఇప్పుడు నెయ్యి కావాలి 2 kgs కంపల్సరీగా కావాలి అంటే సరే అని ముందు మీరు ఎలాగా అంటే స్పెషల్గా తెప్పిస్తారా, చేస్తారా? మేము విలేజెస్లో అందరి దగ్గర కలెక్ట్ చేసి తీసుకొస్తాను. అంటే మన వరకు సెపరేట్ ఉంటుంది, ఆ కాగటం కానీ అదంతా కూడా డిఫరెంట్ ఉంటుంది. అదిరిపోయింది, థ్యాంక్ యూ. అయితే వాళ్ళు మరి ఇన్ని ఉండగా మరి ఇంట్లో ఎందుకు వంట చేస్తారు ఉషా గారు? అదేనండి, ఇదంతా ఇక్కడ వంటలు. అవును, ఇప్పుడు మన వంటలు ఇంటి దగ్గర నుంచి నేను చేసుకోవచ్చు. అమ్మ బాబాయ్ ఫుల్ రైస్. అయితే మరి ఇవాళ ఏం చేశారు వంటలు? ఇవాళ టమాటా పప్పు, బెండకాయ ఫ్రై, దోసకాయ టమాటా కర్రీ, మామిడికాయ కొబ్బరి పచ్చడి, పప్పుచారు. అబ్బా బాబోయ్, ఇన్ని వంటలా? ఎలా తింటావు ఇన్ని వంటలు చూస్తున్నాను నేను. కొంచెం టేస్ట్ చేయండి, అన్ని లేకపోతే ఇంటికి పట్టుకెళ్ళండి కొంచెం. అబ్బో, అంతకంటే భాగ్యం, ఇంతకన్నా ఆనందమేమి. ఈ కొబ్బరి పచ్చడి చూస్తూ ఉంటే అదుర్సు అలా ఉంది. ఇది బెండకాయ. మేము వడ్డిస్తాం, మీరే వడ్డించుకుంటున్నారు. అంటే ఈ వంటలు చూస్తేనండి ఇంటి భోజనం కాబట్టి చాలా కొంచెం నెయ్యమ్మ చాలు రైస్ చాలు చేసేవారండి వంటలు ఎక్కువ. అమ్మ అంటే ఎవరికి ఇష్టమైంది అంటే బెండకాయ ఇప్పుడు నాకు ఒక రకంగా కావాలి, మా బ్రదర్కి ఒక రకంగా కావాలి, అలా వంకాయ కానీ అట్లా అన్ని కూరలు అన్నీ చేసేవాళ్ళు. ప్లస్ అప్పుడు కూరలు కూడా టేస్టీ ఉండేయండి, వెజిటబుల్స్ కూరగాయలు కదా, కూరగాయలు అప్పుడు రావట్లేదండి, అసలు టేస్టే ఉండదు. మరి అది కూడా మీకు ఒక సవాల్ కదా రెస్టారెంట్స్ లో బాగా. ఎలా మీరు అందుకనే కంపల్సరీగా మనదైతే మాత్రం ఫ్రెష్ నెయ్యి. ఎలా మీరు అంటే కూరగాయలు ఎలా ఎవరు కొంటారు? కొద్దిగా నాన్న మనకి సప్లయర్ ఉంటారండి, అది వాళ్ళే పంపిస్తుంటారు. ఓహో, వాళ్ళకి చెప్పి మంచి పంపించని చెప్పి మీరు మనం బాగోకపోతే కనుక రిటర్న్ చేసేస్తామండి. మా వాళ్ళకి కూడా చెప్స్ కూడా ఏంటంటే కొంచెం అటు కూడా కొంచెం. ఎంత బాగుందండి పచ్చడి, కొబ్బరికాయ. యాక్చువల్గా చెప్పాలంటే కనుక నాకు తాళి పెట్టాలని చాలా ఇష్టం అండి, ఎందుకంటే ఇలా కమ్మగా దొరికేది తక్కువ ఉంటది కదా కొంచెం అని. ఇంకా చాలా పడి తింటారు, కాకపోతే మనకి ప్లేస్ ఉండటం వలన ఉంది. కానీ లేదు అంటే కనుక తాళి పెడితే కనుక చాలా బాగా ఇష్టంగా తింటారు, చాలా ఇష్టంగా తింటారు. దోసకాయ టమాటా కర్రీ
పప్పుచారు దోసకాయ టమాటో అదుర్సు. పాపడి దోసకాయ టమాటో. శౌర్య ఏం తింటారండి ఇష్టంగా వీటిలో? ఇవన్నీ ఇష్టమైన కూరలేనండి శౌర్యకి. టోటల్ ఇవన్నీ ఇష్టం బాగా. శౌర్య ఏ సినిమా చూసి మీరు అమ్మగా మురిసిపోయారు? మురిసిపోయాను అంటే చెల్లో సినిమా చాలా బాగుంటుంది. అలా కాకుండా ఊహల గుసగుసలాడే ఫస్ట్ సినిమాకి అబ్బా శుభ్రంగా చేత్తో అదే నేనే ఇంకా ఉండబట్టుకోలేక నాలోనే నేను ఎక్కడికి వెళ్ళినా చేత్తోటే తింటానండి, నా వల్ల కాదు అసలు. హాయిగా ఉంది కదా. అవును. ఊహల గుసగుసలాడేలో తను ఒక వాష్రూమ్లో మిర్రర్ దగ్గర ఉండి ఏడ్చి ఒక సీన్ ఉంటుందండి, దానికైతే బాగా ఏడ్చాను. మీరు ఏడ్చారా? బాగా ఏడ్చాను. శౌర్య సినిమాలో ఎక్కడ ఏడ్చినా నాకు ఏడుపు వచ్చేస్తుంది, నా వల్ల కాదు అసలు. అనుకుంటా అది మూవీయే కదా అని, కానీ వల్ల కాదు. వాడు అలాగే ఎమోషన్ సీన్స్ చాలా బాగా చేస్తాడు, అందరూ అదే అంటారు. అమ్మ రైస్ కరెక్టే మీరు అంది. కానీ ఇంకా శౌర్యాస్ బెస్ట్ ఇంకా రాబోతుందని అనిపిస్తుంది, నాకైతే చాలా అనిపిస్తుంది. రావాలి భగవంతుడు అనుగ్రహం. పప్పుచారు వైట్ రైస్ అసలు అన్నీ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయంటే, టమాటో పప్పు అయితే చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ అన్నీ బాగున్నాయి, చాలా సగం అయితే ఎట్లా మీరు పచ్చడి వేసుకోండి. పచ్చడి వేసుకున్నా, ఫస్ట్ పచ్చడి, తర్వాత బెండకాయ, దోసకాయ, పప్పు, ఇది పప్పుచారు. గారితో నేను కూడా ఎక్కువ తినేస్తున్నా. మామూలుగా కాదండి. ఏం వేసుకుంటారు? నేను పప్పుచారు వేసుకుంటానండి. అమ్మ పప్పుచారు అంటే అమ్మ నెయ్యి వేసుకుని ఇదివరకు ఎలా తినేవాళ్ళం అండి, ఇప్పుడు అసలు ఏది అంటే నెయ్యి కంపల్సరీ, మనకి కంపల్సరీ కావాలంటే నెయ్యి వద్దనుకుంటారు కదా, గుడ్ ఫ్యాట్ అంట. ఎందుకంటే మనం మూలుగులోకి వాటిలోకి ఆయిల్ అనేది ఉండాలి కదా, మన నెయ్యి అందులో చాలా మంచి నెయ్యి. ఎవరైనా నన్ను అడిగితే అదే చెప్తాను నేను. మీరు కొంచెం వెయిట్ పుట్ అయ్యారంటే అంత గుడ్ ఫ్యాట్ అండి అని చెప్తాను. చాలా బాగుంది, చాలా. ఈ పచ్చడి అయితే అదిరిపోయింది. బాగుందండి. ఏమేం కావాలో అన్నీ మీరు పట్టుకెళ్ళండి ఇంటి దగ్గర, శుభ్రంగా ఈవినింగ్ తినండి ప్రశాంతంగా. ఇంకేం కావాలండి, చక్కగా పనులన్నీ అయిపోయాక ఒక గంట వర్కౌట్ చేసేసి. మీరు చేస్తారా వర్కౌట్? ఏమైనా వాకింగ్? మీకు ఇదే వర్కౌట్? యాక్చువల్గా చేద్దాం అనుకుంటాను, కానీ చేయాలండి కంపల్సరీగా. అంటే ఈ వర్కౌట్ వేరు, మన అన్ని మొత్తం అంతా యాక్టివేట్ అవ్వాలి అంటే కంపల్సరీగా యోగా అన్నా చేయాలి అనుకుంటా, కానీ కుదరట్లేదు, చేయాలి. నేను ఇద్దరు ఒక 45 minutes 1 hour వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, లేదంటే ఒక గంట వర్కౌట్ చేసేసి రోజునండి. రోజు. ఓ గ్రేట్. అట్లీస్ట్ 5 days a week. తర్వాత కూర్చుని మనం హాయిగా అసలు అలా చేసిన తర్వాత మనం ఎంతైనా ఫుల్ మెడిటేషన్ మంచిగా ఒక 7 గంటల లోపు, 7:30 లోపు భోజనం చేసేసి చాలా మంచి, ఎంత హాయిగా ఉంటుందండి ప్రాణం. అవునవును, కానీ చాలా మంచిగా ఫాలో అవుతున్నారు మీరైతే మాత్రం, ఒక డిసిప్లిన్ గాను. మీరు ఇంకేం చేస్తారు? ధ్యానం చేస్తారా మీరు? అసలు ఏమీ లేదండి. గుడికి వెళ్తారు కదా, కానీ గుడికి వెళ్తాను, అది ఒకటే కానీ ఇంకా. ఇంత పుల్లటి మామిడికాయ ఎలా దొరికిందండి ఇప్పుడు? దొరుకుతున్నాయండి ఇప్పుడు వచ్చేసాయి కదా. వచ్చింది అంటే మేము యాక్చువల్గా ఫిష్లో కూడా, నాన్ వెజ్లో కూడా, ఫిష్లో కూడా మామిడికాయ వేసి వండుతాం అనమాట. నెల్లూరు వంటలు కదా. అవునా, అంటే మన అన్నీ మిక్స్ అవుతాయండి. అసలు మర్చిపోయాను మీకు, అసలు నేను రాగి సంకటి పెడితే బాగుండేది. అది కూడా ఉంది ఇక్కడ మీకు. అసలు రాగి సంకటి ది బెస్ట్ ఉంటుందండి మన ఈసారి వచ్చినప్పుడు నెక్స్ట్ టైం నాకు తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మీరు పెట్టిన స్టార్టర్స్ ప్లస్ ఇది అసలు రాగి సంకటి కూడా చాలా చాలా బాగుంటుంది. అమ్మో చాలండి. కలుపు వేడిగా పొగలు కక్కుతున్నా కలుపు అది పప్పుచారు, పూర్తి ఇంటి పప్పుచారు అని తెలిసిపోతుంది. అలా ఉంది, చాలా. అసలు రైస్ లేదు కదా, కొంచెం రైస్ పెట్టమ్మా. ఫుల్ ఏంటంటే మీ పప్పుచారులో సీక్రెట్ రెసిపీ వేసుకున్నాను నేను ఆల్రెడీ. కొద్దిగా కొంచెం రైస్ పెట్టుకోండి, కొంచెం. చాలా ఫుల్ అయిపోయిందండి. మీ పప్పుచారులో సీక్రెట్ ఏంటో చెప్పరేమో కదా. చెప్పడం అంటే మీరు ఇందాక చెప్పారు కదా, ఏమింది అలాగే తెలియదు. పప్పు ఉడకబెట్టి, కూరగాయలన్నీ ఉడకపెట్టి, అది వేసేసి, చింతపండు, ఉప్పు, కారం, పసుపు వేసేసి తాలింపు వేసేయటం. ఈ పప్పుచారు అన్నం జ్వరం వస్తే దెబ్బతో తగ్గిపోతుంది ఎవరికైనా. ఆ పప్పుచారు అన్నం కోసం మరీ వస్తుంటాను. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఇలా ఎన్ని తిన్నారు కదా, మీరు కూడా చూడు. యాక్చువల్గా వద్దు అంటారు, మళ్ళీ పప్పుచారు అన్నం పెట్టిన తర్వాత మళ్ళీ తింటారు ఫుల్గానండి, బాగా. చాలా కంఫర్టింగ్, పర్ఫెక్ట్గా ఉంది. థ్యాంక్ యూ. ఈ షెఫ్స్ అందరూ వేరే ప్రాంతాల నుంచి వచ్చారా? అందరూ డిఫరెంట్. ఈ పప్పుచారు నా రెసిపీ అనండి. యాక్చువల్గా నేను తండూరి చేసే చెఫ్ని దీనికి వేసి ఇతనికి ట్రైనింగ్ ఇచ్చాను. పక్కా కరెక్ట్గా మనం ఏం చెప్పామో అదే మెజర్మెంట్స్తో చేస్తుంటాడు. అంతా పక్కా తెలుగుంటి. అవును, వాళ్ళు అసలు అంతా ఒరిస్సా అండి. అవును. నిమ్మకాయ పచ్చడి తీసా. ఈ అబ్బాయి చాలా తెలివైన అబ్బాయి. నేను అన్నం పెట్టుకోలేని తెలుసుకుని నిజంగానే ఫుల్ అయిపోయింది కాబట్టి ప్లేన్ కట్ తీసుకొచ్చాడు.
అన్న ప్లెయిన్ కర్డే వేయి. కర్డ్ రైస్ తీసుకురావాల్సింది కదమ్మా. లేదు ప్లెయిన్ కర్డ్ చాలండి, ఫుల్ మళ్ళీ రైస్ లేకుండా. సరే ప్లెయిన్ కర్డే వేయండి, ఎందుకంటే ఫుల్ అయిపోయింది. ఏం తిన్నారు అసలు మీరు? చాలు చాలు. నిమ్మకాయ పచ్చి కొంచెం ముక్కే. కానీ ఆ పెరుగు తింటే కంప్లీట్. అవును. కానీ శౌర్య మానేయడం ఏంటి పెరుగు అన్నం? పెరుగు అస్సలు తినరండి. మళ్ళీ మజ్జిగ మనం మసాలా బటర్ మిల్క్ అని ఉంటుందండి, సమ్మర్లో పెడతాము, అది మళ్ళీ తాగుతాడు బాగా. ఎందుకు అలాగా అరగాలి ఈసారి ఇంటర్వ్యూలో అడగండి. ఎందుకు నా అసలు కర్డ్ స్మెల్లే పడదంటాడు. ఎక్కువ అల్లరి మీ పెద్ద అబ్బాయి అని చెప్పారు లాస్ట్ టైం. శౌర్య చాలా క్వైట్ అండ్ చాలా అసలు ఏమి ఎవరిని ఇబ్బంది పెట్టడు. మా పెద్దాడు అలా కాదండి, తనకు కావాల్సిన దానికి ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ నన్ను తిట్టుకుంటాడు గ్యారెంటీ. మీరు అదే మీరు అలాగా. శౌర్య మాత్రం అస్సలు తన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనుకుంటాడు. చిన్నప్పుడు ఏమి ఇబ్బంది పడేవారు మీరు వాళ్ళిద్దరి విషయంలో? కొంచెం చాలు చాలు చాలు. శౌర్య చదువు విషయంలోనే ఇసుకిచ్చేవాడండి. అవునా? బాగా పాపం కొట్టేదాన్ని. ఇప్పుడు తలుచుకుంటే నేనేనా కొట్టింది అనిపిస్తుంది అనమాట. చాలా కొట్టేదాన్ని బాగా. అదే అంటాడు వాడు, అమ్మ మళ్ళీ నాకు లైఫ్ ఉంటే నా చైల్డ్హుడ్ వద్దనుకుంటాను అని. ఆడికంటే నా దెబ్బలే గుర్తున్నాయి అంటే నేను ప్రేమగా చూసింది గుర్తులేదండి. అంటే చదవకపోతే మరి చదవాలి కదా అని చెప్పి కొట్టేదాన్ని. అదొకటి. మీకు ఏమనిపిస్తుంది, పిల్లల్ని ఎలా పెంచాలి చెప్పండి కొంచెం, చూసే వాళ్ళకి, ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ? అసలు నాలా పెంచకూడదు. ఎందుకు అలా అంటారు? చక్కగా పెంచారు కదా. అంటే లోకజ్ఞానం తెలియకుండా ఇంట్లో గూటి పక్షులాగా పెంచాను ఇద్దరిని. అలా పెంచకూడదు. ఎందుకు ఆ మాట అంటారు? ఇప్పుడు బాగానే ఇండిపెండెంట్ అయిపోయారు కదా. ఇండిపెండెంట్ అయినా కానివ్వండి, బయట ప్రపంచం తెలియాలండి. ఎప్పుడు కూడా ఏంటంటే ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఎవరిని తెచ్చుకున్నా కానీ ఇక్కడికే తెచ్చుకో. అంటే వీళ్ళు ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఏమైనా సరిగ్గా ట్రీట్ చేయరేమో, వీళ్ళు ఏమైనా హర్ట్ అవుతారేమో అని ఎవరిని ఎక్కడికి పంపించకుండా ఇంట్లోనే ఉంచి మీ ఫ్రెండ్స్ అందరినీ మా ఇంట్లో తీసుకురండి, అంతేగాని మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. అలా పెంచాను. అది కరెక్ట్ కాదు. పిల్లల్ని వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు వదిలేయాలి అదే అనేది నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏదో చెడని కాదు, ఇంకా బాగా తెలుస్తుంది అసలు బయట ప్రపంచం ఏంటి, ఎట్లా ఉంటుంది. మీరు అన్నది రైట్. అది అలాగా చేస్తే బాగుండేది. మీ దృష్టిలో హాస్టల్స్ పెట్టాలా పిల్లలు? ఎప్పుడైనా పెడితే మంచిది కూడానండి. హాస్టల్ లైఫ్ కూడా వాళ్ళకి బాగా తెలుస్తుంది. ప్లస్ హాస్టల్లో అయిపోయిన ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ ఉంటారు వాళ్ళకి. అది అందుకని హాస్టల్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది. మీరు అన్నీ పాజిటివ్గా చూసారు ఉష గారు. మీ కోపము దుఃఖం వచ్చే సమయాలు ఏంటి చెప్పండి? రాకూడదు ఎప్పుడు, కానీ వస్తే కనుక. మీరు కోపం అంటే ఇప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ ఒక ఫ్యామిలీ అనుకుంటాం మేము, కస్టమర్స్ అను, వాళ్ళు ఇంత కూడా ఇది బాగాలేదు అని వాళ్ళు ఇబ్బంది పడకూడదు. వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలిగితే కోపం అయితే మాత్రం మీ స్టాఫ్ తారా స్థాయికి వస్తుంది. పాపం ఆ కోపాన్ని మా స్టాఫ్ భరిస్తున్నందుకు వాళ్ళకు కూడా పాపం దీని ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా కోపం వస్తుంది. అంటే చేతులు ఏదుంటే అది ఇసురు కొట్టేయాలంత కోపం వస్తుంటుంది. అంటే నాకేంటంటే మీరు ఇప్పుడు వచ్చారు, మీకు పర్ఫెక్ట్గా పెట్టాలి. ఆ పర్ఫెక్ట్గా లేకపోతే పాపం వాళ్ళు చిన్నపిల్లలు వీళ్ళందరూ. కానీ నాకు ఆ టైంలో అలా అనిపించదు, పర్ఫెక్ట్గా చేయాలి. ఆ కోపం వస్తుంటుంది. దుఃఖం అంటే ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు స్టాఫ్ అంతా ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, కానీ నన్ను అందరూ అమ్మ అని పిలుస్తుంటారు. వాళ్ళు చూపించే ప్రేమకి దానికి దుఃఖం వస్తుంటుంది. ఎమోషన్కి మనకి బాధ కలిగితే కాదు, ఎవరైనా ప్రేమ చూపిస్తే వాళ్ళ ఎమోషన్కి నాకు దుఃఖం వస్తుంది. ఇలా ఏదన్నా ఇబ్బంది కలిగితే కోపం వస్తుంది. మొత్తానికి అయితే చాలా అమ్మో ఎంత ఫుల్గా పెట్టేసారు. ఏమీ లేదు, మీరు కొంచెం కొంచెమే తిన్నారు అసలు. చాలా తక్కువ. కానీ ఎన్ని రకాలు తిన్నామండి? 3-4 రకాల స్టార్టర్లు. కానీ చాలా చాలా తక్కువ తిన్నారు మీరు అసలు. అది చాలా ఎంత తృప్తిగా ఉందంటే, హైలైట్ పచ్చడి పప్పుచారు, కొంచెం లాజిక్, కొంచెం మ్యాజిక్, కొంచెం ప్రేమ, కొంచెం ట్రెడిషన్, కొంచెం మోడర్న్, అన్నీ కలగలిసి సంపూర్ణంగా. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ ఇవాళ మీరు బాగా చెప్పారు. అది ఎక్కడలా ఉందో కానీ మీరు చెప్పడం బాగుంది. అన్నీ అంటే మంచి మీ ఓన్ స్పెషల్స్ ఉన్నాయి. కుక్కర్ పులావులు అవి ఇవన్నీ నావే వేసుకుందంట. అట్లాగే క్యాషు బ్రాకలీ ఉంది, అది మా చెఫ్ వాళ్ళు. అలాగే వెజ్ చీజ్ బాల్స్, ఇవన్నీ కొన్ని యూనిక్వి చాలా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం పాపులర్గా అందరికి నచ్చేవి కూడా పెట్టారు. అన్నిటికంటే మించి మీరు ఇష్టంగా చేస్తున్నారండి, కష్టంగా కాదు. నేను కాదండి, మా స్టాఫ్ అంతా కూడా ఇష్టంగానే చేస్తారు. మా చెఫ్స్ కానీ వీళ్ళు కానీ మన సర్వీస్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా మంచి నేమ్ ఉంది. వచ్చిన వాళ్ళు చెప్తారు, మీ స్టాఫ్ అంటే మీ వంటలు బాగున్నాయి, మీ స్టాఫ్ సర్వీస్ కూడా చాలా బాగుందని చెప్తుంటారు. బోల్డ్ మీరు ఇది 10 బ్రాంచ్లు అయిపోయి మీకు బోల్డ్ డబ్బులు వస్తే ఏం చేస్తారు ఉష గారు?
నా దగ్గర ఉన్న స్టాఫ్ అందరికీ మంచిగా చూసుకుంటానండి. అది వాళ్ళందరూ మంచిగా సెట్ అయ్యి వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే మనం పెళ్ళిళ్ళు చేయగలిగేంత శక్తి నాకు ఇస్తే చేసి వాళ్ళకి మంచిగా ఇల్లు కానీ అంటే వాళ్ళ వరకు నేను మంచిగా చేయాలి. ఆ వీళ్ళంతా నా ఫ్యామిలీ. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే అట్లా వాళ్ళు మంచిగా సెటిల్ అయితే నాకు హ్యాపీ. తదాస్తు అనేసారు పైనుంచి దేవతలు. థ్యాంక్స్. నిజంగా అది మాత్రం చాలా చాలా కోరిక ఉంది. అందుకనేమో మా వాళ్ళు కూడా మరి నా ఇదిని అర్థం చేసుకుని వచ్చిన వాళ్ళందరూ అట్లాగే ఉండిపోతారు. అంతా మంచిగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే పిల్లలు మన పిల్లలు ఎలా తప్పులు చేస్తారు వీళ్ళు తప్పులు చేస్తారు, తిడుతుంటాము, మన పిల్లల్ని ఎలా తిడుతుంటాం వీళ్ళని అలాగే తిడుతుంటాం, మళ్ళీ తర్వాత దగ్గర తీస్తుంటాను. చాలా అద్భుతమైన భోజనం, అన్నిటికంటే చాలా ప్రేమగా పెట్టారు ఉష గారు. థ్యాంక్ యూ. వీఆర్ ఆల్ వెరీ వెరీ బ్లెస్డ్. మీరు కూడా చాలా చాలా ఇంట్రెస్ట్గా చాలా ప్రేమగా మాతో ఇన్వాల్వ్ అయ్యారు. దానికి చాలా థ్యాంక్స్. ఎనీ టైం. కాకపోతే ఒక్క చిన్న నాకు చాలా సాంగ్స్ అంటే చాలా ఇష్టం. మీరు ఏదైనా ఒక మంచి సాంగ్ పాడండి. ఎలాంటి పాటలు ఇష్టం మీకు? ఏ పాట అయినా పర్లేదు. మా దాని ప్రకారం మీరు ఏది మీకు అనిపిస్తే మీరు అలా పాడండి. అంటే భోజనం గురించి అఫ్ కోర్స్ ఇంకేంటి తృప్తి, మనిషికి కావాల్సింది సంతృప్తి, తృప్తి, ఆనందం. అమ్మవారిది ఒకటి అన్ని రూపాల్లో ఉంటుంది ఆవిడ అని చెప్పే ఒక దేవుడు చాలా ఏంటంటే అది మీకు అలా మీరు అలాగా ఒక స్త్రీ రూపంగా ఎంపవర్డ్ ఉమెన్గా, లిబరేటెడ్ మోడర్న్ ఉమెన్గా అట్ ద సేమ్ టైం అన్నీ చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆనందామృతకర్షిణి అమృతవర్షిణి ఆనందామృతకర్షిణి అమృతవర్షిణి హరాని పూజితే శివే భవాని ఆనందామృతకర్షిణి ఉషా. బాగుందా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా చాలా మంచి పాట పాడారు. అమ్మవారికి అమ్మవారి ఆశీస్సులు మీకు మాకు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇట్లా థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మళ్ళీ వస్తాం తప్పకుండా. ఇంతటితో కథ ఆగలేదు. మీరు ఇది వారం వారం సీరియల్ గా మేము వేయబోతున్నాం, కొత్త కొత్త తినబోతున్నాం. మీరు ఇంటర్వ్యూ కంటే కూడా మీరు మామూలుగా మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్ తోటి అందరూ వచ్చి తింటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. సో అది మనసు నిండిపోయింది, కడుపు నిండిపోయింది. మళ్ళీ కలుద్దాం. ఇక్కడో అక్కడో ఎక్కడో ఇలాంటి పాజిటివ్ వ్యక్తుల్ని కలిసినప్పుడు మనకి ఉషగారు లాంటి వారు మనకి తారసపడినప్పుడు బోల్డ్ విషయాలు నేర్చుకుంటాం. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ ఇంటర్వ్యూ అండ్ దిస్ బ్యూటిఫుల్ లంచ్. నమస్తే.